అలాగే మనలో ప్రతి విధమైన మన యొక్క ఆలోచనలో ఆ దేవుడు ప్రతి విధమైన ఇరుకులు ఇబ్బందులు బాధలు అన్నీ పెట్టి మనము చెప్తూ వస్తాడు. వాటి నుండి మన అనుభవం చేస్తూ మనము పవిత్రపరుస్తూ యథార్థంగా ఉండనిస్తూ అలాగే నీతి నిజాయితీగా బ్రతికిస్తూ ఆయన రాజ్యము చేర్చుకుంటారు. అందుకే ఇక్కడ రాబోతున్నటువంటి మాటలు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ అంటారా హింస పొందరు అంటున్నారు. అపొస్తలుడైన పౌలు గారు ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుడిని నమ్మినాడు. ఆ నమ్మినటువంటి ఆయనకు ఉదాహరణంగా శాంతి సమాధానంతో ఆయన జీవితం అయితే లేదు. ఆయన జీవితం చాలా ఇంచుమించు యేసుక్రీస్తు వారి కన్నా ఎక్కువగానే ఆయన శ్రమ పడినాడు. యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో 6 గంటలు శ్రమ పడినాడు. కానీ పౌలు గారు అంటే యేసుక్రీస్తు వారి కన్నా గొప్పవాడని కాదు చెప్పడము, అంత హింసల పాలైనాడు. అంతలా ప్రేమించిన ఆ యేసుక్రీస్తు వారిలో ఉంటూ ఆయన అంత బాధలు, అంత యూతులు, అంత ఇబ్బందులు, అంత శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడు. చాలా బాధపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన ఒకసారి తిన్నాడు. అలాగా ఆయన చాలా మాటలు తిన్నాడట. ఒకటి తక్కువ 40 దెబ్బలు చాలా మాటలు తిన్నాడు. అలాగే ఆ సముద్రం పడవలో పోయినప్పుడు ఎన్నో మాటలు ఆ సముద్రంలోనే అలానే ముందుకు వెళ్ళలేక పరిస్థితుల్లో చెడిపోయి చాలా ఇబ్బందులు పడి నిద్ర లేక ఆకలి లేక కూడా చాలా మాటలు ఆయన ఉన్నారు. అలాగే ఒక సమయంలో ఆయన కొట్టి పడేసి కుక్కను వేసినట్టు విడిచి ఒక రోడ్డు పక్కన విసిరేసినాడు పౌలు గారు. అయినప్పటికీ ఆయన తిరిగి లేచి ఆయన కొట్టి పక్కన విడిచి పడేసిన పౌలు గారిని మళ్ళీ తిరిగి ఎమ్మటే లేచి మళ్ళీ ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త చెప్పినట్టుగా చూస్తాం. అంతటి దెబ్బలలో, అంతటి బాధలలో ఉంచుకొని కూడా ఆయన ప్రభు పని వదలలేదు. అంతలా శ్రమ. అందుకే దేవుడు ఒక గొప్ప మాట ఆయన గురించి లాభించినాడు. ఏమి లాభించినాడంటే, నేను అంతిని కదా ఇప్పుడు క్రీస్తు వారి కన్నా ఎక్కువ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నాడు. అలాగని యేసు క్రీస్తు వారి కంటే గొప్పవారు కాదు, కానీ చాలా తక్కువ వాడే. అయినప్పటికీ హింసలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పడడం చాలా ఎక్కువ శ్రమను ఓర్చుకున్నవాడు, శ్రమలోనే ఆనందం ఎదుర్కొన్నవాడు, బాధలోనే తృప్తి పొందినవాడు, ఆనందించేవాడు ఆయన. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాయించినాడు పౌలు గారి గురించి. అద్భుతమైన మాట ఈ మాట. ఏ భక్తునికి దొరకలేదు, ఏ భక్తునికి రాయించలేదు దేవుడు. క్రీస్తులో పడినటువంటి కొన్ని పాటలు, కొన్ని శ్రమలు పౌలు గారికి కొన్ని నేను ఉంచి వెళ్ళాను. కొన్ని శ్రమలు పౌలు గారి కోసం నేను కొదువ చేసి పౌలు గారి కోసం ఉంచి వెళ్ళాను అని ఒక గొప్ప మాట బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అంటే కొన్ని శ్రమలు పౌలు గారు అనుభవించాలి అని దేవుడే కొన్ని శ్రమలు కొదువ పెట్టిపోయినాడంట యేసుక్రీస్తు ప్రభావం సాక్ష్యం. అంతలా ఆయన ఆ కొదువ పనులు, ఆ యొక్క కొదువ శ్రమలు, బాధలు, ఇరుకులు ఆయన పన్నాడు. అందుకే ఆయన చివరి వరకు ఆయన ఊపిరి విశ్వాసంలో కాపాడుతున్నాడు, నిరీక్షణలో కాపాడుతున్నాడు. ఇంకా నేను వెడలిపోయాను, నేను సమాధికి దగ్గర అవుతున్నాను, నా జీవితాన్ని ముట్టించే వరకు నేను దేవునికి అతుకొని ఉన్నాను, ఇంకా నాకు పరలోక రాజ్యంలో జీవ కిరీటం ఉంది అనేసి చెప్పేసినాడు. అంత నమ్మకం, అంతలా బ్రతికినాడు క్రీస్తు కోసం. కనుక ఆయనను సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా ఈ హింసలు వస్తాయి. దేవుని నమ్మిన పిల్లలకే హింసలు అని మాట్లాడుతుంటారు కదా. ఎవడు చూస్తూ ఉంటాడు, గమనిస్తుంటాడు. వాడు ఏ సందులో అయిపోతున్నా, ఏ గుండెలో అయిపోతున్నా, ఎక్కడ పోతున్నాడు, ఏ మాట పొరపాటు వచ్చని పడుతున్నాడు అని విశ్వాసిని గమనిస్తుంటారు, పరిశీలిస్తుంటారు. కావాలని కూడా రెచ్చగొడుతుంటారు. ఏ పొరపాటు మాట వస్తే పడుతున్నాం అన్నట్టు.
కనుక విశ్వాసి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా మన నోరు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేవుని రక్తంలో కడగబడిన కనుక ఆయన పరిస్థితులు కనుక మనం కూడా పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరినాడు కనుక ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. అయినప్పటికీ కాపాడుకోవాలి. పొరపాటు దొరుకుతాయి. ఎంత విశ్వాసకైనా ఎంత పెద్ద భక్తులకైనా ఆ పొరపాటును మళ్ళీ సరిదిద్దుకుంటూ వాక్యం ద్వారా దేవుడి నోటి మాట ద్వారా సరిదిద్దుకుంటూ మార్చుకుంటూ దిద్దుకుంటూ ప్రభువులో ఎదుగుతూ ఉండడం. చూడండి మన యొక్క ఆలోచన చూస్తాము. అదే 2 తిమోతి 4వ అధ్యాయం మాట చూస్తున్నాం. 2వ వచనం చదువు. వాక్యమును ప్రకటించును, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. వాక్యం ద్వారానే ఇవన్నీ చేయని దేవుని లేఖనంలో రాయిస్తూ వచ్చినారు. దీర్ఘశాంతంతో ఉపదేశించు, సత్యములో సత్యం కొరకు బ్రతుకు వారి కోసము సత్యాన్ని కరెక్ట్గా ఖండించి గద్దించి బుద్ధి చెప్పుము. బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం బ్రతకాలని గద్దించి బుద్ధి చెప్పుతూ గద్దించి చెప్పు అంటూ ఇక్కడ లేఖనంలో మనము చూస్తున్నాం. ఈ యొక్క లేఖనము, ఈ యొక్క వాక్యము, ఈ వాక్యం అనబడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, వాక్యమును ప్రకటించు. అనగా వాక్యం అనగా దేవుడిని ప్రకటించుము, సమయమందును అసమయమందు. ఒకే సమయం అని కాదు, కానీ నీకు సమయం చిక్కితే, ఎప్పుడు సమయం చిక్కినా నీవు ఎవరికో ఒకరికి, నీ బంధువులకు కావచ్చు, నీ యొక్క ఎరుగు వారికి కావచ్చు, పరిచయం లేని వారికి కూడా పరిచయం చేసుకొని క్రీస్తు వారి గురించి వివరించవచ్చు. ఎందుకంటే సత్యమైన నీతివంతమైన నీ నా పాపం కోసం, నీ నా యొక్క పరలోకం చేర్చుట కోసం ఆయన ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు కనుక ఆయన గురించి మనము ధైర్యంగా ప్రకటించవచ్చును, ధైర్యంగా కూడా చెప్పవచ్చును, బోధించవచ్చును. ఎందుకంటే ఆయన సత్యము, న్యాయము, ధర్మము అన్నీ ఆయనై ఉన్నారు. ఆయనలో ఏమాత్రము పొరపాటు తప్పులు ఉన్నాయి. తప్పులు పట్టాలని చూస్తే వారి తప్పు వారు తెలుసుకొని మళ్ళీ బైబిల్ గ్రంథము మోయాల్సిన అవసరం అవుతుంది. అందుకే ఒక భక్తుడు కోపంతో చదివినాడంట బైబిల్లోని తప్పులు వెతికి పట్టి క్రైస్తవులకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆర్ఆర్కే మూర్తి అయినా, ముసలాయన, పెద్ద ఆయన, బైబిల్లో వాక్యం చాలా చక్కగా చెప్పేటువంటి ఈయన ఏం చేసినాడు? ఆయన బైబిల్లో తప్పులు వెతికి ఆ తప్పులను గమనించి గుర్తించి క్రైస్తవులకు చెప్పి ఇది తప్పు గ్రంథము, లేదా ఇది పనికిమాల గ్రంథము, లేదా ఇది తప్పులు అయినటువంటి గ్రంథం అని ఈ క్రైస్తవ బిడ్డలకు బుద్ధి చెప్పాలని కసితో బైబిల్ చదివినాడంట. ఆ చదివిన ఆ పెద్ద ఆయన, ఆ ఆర్ఆర్కే బైబిల్లో చక్కని వాక్యం అందిస్తారు. చాలా వివరంగా, వినయంగా, నిదానంగా అందిస్తారు. బాగా వినాశుద్ధిగా ఉంటుంది. ఆయన బైబిల్లో వాక్యం చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఒక్కరే, వేరే వాళ్ళ ఎవరిని కూడా లేరు. బైబిల్ వాక్యము రేడియోలో చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఎవరు అంత ఇదిగా వాడలేదు, కానీ ఆయన అంత చక్కగా, అంత నిదానంగా, అంత క్రమంగా, నిదానంగా చెప్పేవాడు ఆర్ఆర్కే మూర్తి. ఆయన బైబిల్ చదివి బైబిల్లోని తప్పులు పట్టి క్రైస్తవులకు లేదా ఆయన బిడ్డలకు బుద్ధి చెప్పాలి, తప్పులు వెతుకు చెప్పాలని చెప్పి చదివినాడు, కసితో చదివినాడు. కానీ ఆయన తప్ప ఆయన తెలుసుకొని దేవునికి దాసుడైనాడు. ఆయన తప్ప ఆయన తెలుసుకొని దేవుని శిష్యుడైనాడు. ఆయన తప్ప ఆయన తెలుసుకొని దేవుని సైనికుడైనాడు. ఎంతోమంది లక్షల్లో మార్చినాడో ఆయన
చాలా మందిని ఆయన రక్షణలోకి తెచ్చినాడు. రక్షణ లేని వీళ్ళకు రక్షణ ఇచ్చినాడు. అది దేవునికి ఉన్నటువంటి ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తి. అందుకే వాక్యమును ప్రకటించము, అసమయమందును సమయమందును ప్రయాసపడి చెప్పు, దేవుని ప్రకటించు. వాక్యం అంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. దేవుని యొద్ద ఈ వాక్యమును, ఆ వాక్యమే దేవుడు అయినను, ఆ వాక్యమే ఆ దేవుడే శరీరధారిగా యొక్క భూమికి మళ్ళీ వచ్చినాడు. కనుక ఈ వాక్యాన్ని, ఈ దేవుడిని ఏ సమయంలో ప్రకటించు. ఈ సమయంలో ఆ సమయం కాదు, ఎప్పుడైనా నీకు ప్రకటించు. నీ బంధువులు కానీ, నీ యొక్క చుట్టాలు కానీ, నీ యొక్క ఇరుగురు వారు కానీ, ఎవరు కనపడిచిన మాటల్లో పెట్టి పరిచయం తెచ్చుకొని, దేవుడు ఏం పేరు అని తెచ్చుకొని మళ్ళీ క్రీస్తు నామం గురించి ప్రకటించవచ్చు. ఎందుకంటే అది సత్యమైన నామం కనుక ప్రకటించవచ్చు. అసత్యమైనది అయితే మనకు కూడా అధైర్యపడతాం, భయపడతాం. ఆయనలో ఇప్పటికీ ఆయన చేసిన సవాళ్ళను కోడ్ చేసిన వారు ఎవరు లేరు. ఏ సవాల్ అది? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని 2000 సంవత్సరాల కిందట ఆయన ఆ గొప్ప సవాల్ చేసినాడు. ఆ సవాల్ను ఇప్పటికీ ఎవరు ఆయన అపవిత్రుడని నిరూపించలేరు. కానీ ఆయన సైనికులు మాత్రం, ఆయన రక్తంలో కలగబడిన బిడ్డలు మాత్రం లక్షల్లో పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయనలో సత్యం ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి నిజాయితీలు, యథార్థత, ఉత్తములు అన్నీ ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్. ఆయన నుండే ఎంతో మంది పెద్ద సైంటిస్టులు కానీ, మేధావులు కానీ ఆయన నోటి మాటల ద్వారా ఆయనలోని తత్వాలను ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి వారు. ఇప్పుడు గొప్పగా కనబడుతున్న ప్రతి సైంటిస్ట్ కానీ, గొప్పగా కనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా కానీ ఆయన సత్యంలో నడుచుచు ఆయన మాటలు చెప్తున్నటువంటి వారే. కనుక ఆయన సత్యవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, ధర్మవంతుడు కనుక ఆయన ప్రకటించవచ్చు, తప్పే జరుగుతుంది. కనుక ఆయన ఈ సమయం ఆ సమయం లేదు కానీ ఎప్పుడైనా ఆయన ప్రకటించగలిగే ఆలోచన కలిగి ఉండాలి. అలా ప్రకటించమని దేవుని వాక్యం తెలియపరుస్తామని సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దించు. వాక్యము హృదయాల్లో విత్తుము, నాటుము, అవసరమైతే బుద్ధి చెప్పు, గద్దించు. వాక్య ప్రకారంగా బ్రతకనికి జ్ఞానము ఆయన నోటి మాటల ద్వారా ఆయన మాటలనే వివరించి వారిలో జ్ఞానం నింపుకొని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. చూసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము మాట్లాడుతున్నాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అటు వారికి ఘనతనిచ్చును. చూడండి, ఒకరి సుబుద్ధి, ఒకరి మంచి ఆలోచనలు, ఒకరి మంచి చేష్టలు, ఒకరి నీతివంతంగా నడుచుకుంటా, యథార్థంగా నడుచుకుంటా వారికి దీర్ఘశాంతము ఇస్తారు. దీర్ఘశాంతము ఇస్తుంది. కనుక సుబుద్ధి, సుగుణాలు కలిగినటువంటి బుద్ధి ఉండాలి. మంగళకరమైనటువంటి ఆలోచనలు ఉండాలి. మంచి ఆలోచనలు మన హృదయంలో ఉంటే వారికి దీర్ఘశాంతము ఆ యొక్క మంచి ఆలోచన ద్వారా దొరుకుతున్నట్టు. అదే సామెతల గ్రంథము 16:32 వచనం చూడము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. చూడండి, పరాక్రమశాలం దేశాలు జయించిన వారికంటే, యుద్ధంలో దేశాలను జయిస్తున్న వారికంటే పరాక్రమశాలి అంటే యుద్ధ వీరులు, యుద్ధ సూరులు కావచ్చు, వారికంటే అంట
దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇక లోకమంతటిని సంపాదించి సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోకుండా పోతే మనకి ఏమి ప్రయోజనము అన్నట్టుగా, లోకము పట్టుకుంటే తన మనసును ముందు తన ఆలోచన స్వాధీనపరచుకోలేకపోతే ప్రయోజనం లేదు. తన మనసును తన హృదయాన్ని గట్టిగా స్వాధీనపరచుకోవాలి. మన మనసు మన మాట వినాలి. ఒకదానికి బానిస కావద్దు. బానిస అవ్వాలంటే అది ఒక యేసుక్రీస్తు వారి పాదాల చెంతనే ఆ దేవుని పరిస్థితుల్లోనే బానిస కావాలి. కానీ ఇంకా ఏ తరమైన అవసరాలు కానీ బానిస కావడం కానీ ఉండకూడదు. కాబట్టి పట్టణము పట్టుకోవాలంటే పట్టణం అంతా సంపాదించడానికంటే ఫస్ట్ వారి మనసును స్వాధీనపరుచుకున్న వాడే గొప్పవాడు, శ్రేష్ఠుడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన ఒకసారి యుద్ధానికి పోతే ఆ యొక్క రాజ్యం యుద్ధం చేయకుండానే ఆయన చేతులు పెట్టేవారంట. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన లోకమంతా సంపాదించినట్టుగా చూస్తాం. కానీ చివరికి ఆయన ఒక దోమకాటు వల్ల ఆయన యుద్ధం చేస్తే కత్తిపట్టి యుద్ధం చేస్తే పరాక్రమశాలి మాదిరి చేసేవాడు. ఆయన చూస్తేనే యుద్ధం చేయకుండా రాజ్యం ఆయనకి ఇచ్చి పరారైపోవాడు. అలాంటి యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన చనిపోయినాడు. దేనివల్ల చనిపోయినాడు? ఒక చిన్న దోమ కట్ట వల్ల చనిపోతాడని తెలిసిన ఆయన ముందు కొన్ని మాటలు ఆయన దగ్గర ఉన్నటువంటి వారికి చెప్పినాడు. ఏం చెప్పినాడు? నాయన, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంత ధనం ఉంది, వజ్ర వైద్యులు నాకు ఉన్నాయి. కానీ ఈ వజ్ర వైద్యులు నన్ను కాపాడలేదు, ఆస్తులు అంతస్తులు కాపాడలేదు, ధనాన్ని నాకు కాపాడలేదు. ఆఖరికి వైద్య సిబ్బంది ఒకటి 10 మంది ఉన్నారు, కాపాడలేదు. నేను చనిపోవడం అంటూ కంపల్సరీ జరుగుతుంది. ఇంకా నేను బ్రతకను. నాకు అలా నా మనస్సాక్షి తెలుసుకున్నది. చనిపోయిన తర్వాత ఒక పని నాకు చేసి పెట్టండి. చనిపోయిన తర్వాత నాకు ఒక పని చేయండి. ఏం చేస్తారు అని ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన సహోదరులు కావచ్చు, ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఆయన అవసరాలు తీర్చేవారు కావచ్చు. మొదలుగా ఈ యొక్క నేను సంపాదించిన శవపెట్టు తయారు చేస్తారు కదా, ఆయన శవపెట్టులో నా 2 చేతులు పైకెత్తాను. బొక్కలు ఎత్తేదానికి శవపెట్టు 2 చేతులు పైకెత్తాను. ఇలా 1 చేతులు చూపేయండి పైకి. అలాగే నేను సంపాదించిన వజ్ర వైద్యురాలు నా యొక్క శవపేటిక వెనుకాల చల్లుకుంటున్నాండి. ఆయన సంపాదించిన వజ్ర వైద్యురాలు రత్నాలు ఆ వెనక శవం వెనకబడి చల్లుకుంటారండి. తర్వాత నా యొక్క శవంను ఎవరు మోయాలంటే ఆ డాక్టర్లే మోయాలి అని చెప్పినాడు. ఆ వైద్య సిబ్బంది నలుగురు మీరే మోయాలి. ఎందుకంటే నా చుట్టూ డాక్టర్లు ఉన్నప్పటికీ మీరు నన్ను బ్రతికించలేకపోయారు. ఈ రత్నాలు కింద చదువుతున్నారే, ఆ రక్తము, ఆ ధనము, ఆ డబ్బు, ఆ వజ్ర వైద్యురాలు రత్న రాసులన్నీ చదువుతూ వస్తారు కదా, అవి కూడా నన్ను కాపాడలేకపోయినవి. ఇంత సంపాదించిన నేను ఏమైనా ఎత్తుకొని పోతున్నానంటే అది కూడా లేదు, ఒట్టి చేతులతో పోతున్నానని తెలియపరచుకుంటూ ఆయన గొప్ప మంచి నిర్ణయం తీసుకొని ఒక మెసేజ్ ఇచ్చి ఆయన చనిపోయినాడు. ఆ చనిపోయిన ప్రకారం ఆయన చెప్పిన కోరిక ప్రకారం మీరు చేసినారు. ఎందుకు అలా చేసినాడంటే, మనిషి అనేవాడు పుట్టినవాడు ఇంతగా తప్పదు, మన్నైన వాడు వెనుకబడి మళ్ళీ తిరిగి మన్న ఒక తప్పదు అని బైబిల్ చెప్పినట్టుగా ఆయన ఆ ఎంత సంపాదించినా మనము మళ్ళీ చనిపోవలసింది. మన ఆయుస్సు లేదా మన బ్రతుకు దినములు మన చేతుల్లో లేవు. మీరు వైద్యులు ఉన్నారు కానీ డబ్బు లేక నేను చనిపోతున్నానా, లేక వైద్యులు లేక నేను చచ్చిపోతున్నానా? ఇంతమంది రాజ్యాలను ఒకసారి కత్తి పెట్టుకుంటే రాజ్యాలు నా చేతి కాబట్టి నాటువంటి వారు నన్ను బ్రతికించారు. ఎవరు నన్ను బ్రతికించలేకపోయినారు. కనుక ఈ మెసేజ్ ప్రతి జనము తెలుసుకోవాలి అనేసి ఆయన అది చేసినారు. అందుకే దేవుడు ఇక
రక్షణ లేకుండా పోయి వాడు చనిపోతే ఏమి ప్రయోజనం మనకి అని దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఎంత సంపాదించుకున్నా మనకు ముందుగా కావాల్సింది రక్షణ. ఆ రక్షణ లేకపోతే మనకు ప్రయోజనం లేదని దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. అలాగే మన మరణావశంలో మన చేతుల్లో దేవుడి చేతిలో ఆయన ఎప్పుడు పిలిచిన చిన్న దొంగకర్త ఆయన చంపేసి పిలుచుకున్నాడు. ఆయన యుద్ధం చేసి రాజు వచ్చి కూర్చున్నట్లేదు కానీ ఏదో అక్కడ కంటే కనబడి తీయని తిరుగుతూ చిన్న దొంగ చంపేసింది. అలా ఒక గొప్ప ఆయన ద్వారా ఒక మన దేశాలకి ఒక గొప్ప మంచి మాదిరి ఆయన చూపించిపోయినాడు. మొత్తానికి ఏం తీసుకుపోయేది లేదు. అలాగే మన మరణాంశాలు మన చేతుల్లో లేదు. ఎంత సంపాదించినా ఒకరొకరు అనుభవించుకోవాల్సిందని ఒక రూపాయి మనం చేత పడుకోవచ్చు. అందుకే నేను చేతుల్లో రూపాయి ఆయన సంపాదించినంత చదువుకోతున్నాడు. ఈ డాక్టర్లను బతికించాల్సిన ఈ డాక్టర్లు బతికించలేకపోయారు అని ఆయన గొప్ప మెసేజ్ ఇచ్చినారు. కాబట్టి అందుకే మనము లోకంతో సంపాదించిన మనము ఏం పట్టుకోగలం ఏం లేదు కానీ మాత్రం వస్తాయి. రెండు మంచి చెడు అని రెండు వస్తాయి. అది మంచి క్రియలు అని వస్తాయి, మన చెడు క్రియలు అని వస్తాయి. ఆ రెండు మోసుకొని ఆత్మదేవుడు ఏంటో నిలబడుతుంది, వారి తీర్పులో నిలబడతారు. ఆ రెండుని బట్టి మనకు దేవుడు పరలోక రాజ్యం రకరకమైన దేవుడు. కనుక మనము మా జాగ్రత్త కలిగి సృష్టికర్త అయిన దేవుని ఆలోచన కలిగి ఉండాలి. సమయం మీద ఉంటాం, ముగించుకున్నాము. జాగ్రత్త కలిగి సృష్టికర్త అయిన ఆలోచన కలిగి ఏది తిరుగునా ఏది కావునా అని తప్పించుకోక మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతే మనకు ప్రయోజనం. ఎంతో మంది చాలా మంది మన కన్నడలో చూసినాము, ఎంతోమంది మంచి మంచి పెద్దోళ్ళను కోల్పోయినాము. కన్నడలో చూసినాము ఎంతోమంది మనతో సహజీవనంతో ఉంటూ మనతో నచ్చినటువంటి చాలా మంది పెద్దలు చిన్న వయసులో ఎంతోమంది లోకాన్ని విడిచిపోతున్నారు. కానీ ఎవరు ఇది చేతులు ఆ గుంతలకి ఎలాగో వచ్చినామో ఎలా దిగబడినా అలాగే మళ్ళీ తిరిగి గుంతలకి దిగబడి అని చెప్తున్నాం. కనుక దేవుని ఇచ్చిన ఈ జీవితానికి, దేవుని ఇచ్చిన ఈ యొక్క మనిషి జన్మ పుట్టుకు ఆ దేవుడు తెలుసుకొని ఆ దేవుని ఆలోచన ప్రకారం బ్రతికి చనిపోతే మనకు మళ్ళీ చాలా కాలం జీవితం ప్రభువుగా ఉంటుంది. కనుక ఆ ధన్యత చాలని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది. బ్రతికిన 70-80 సంవత్సరాలు ఏమైనా ప్రయోజనం కాదు. ఇది ఒకలాంటి ఒక సంతోషంతో బ్రతకొచ్చు. ఇంకా చాలా సంతోషమైన జీవితం, చాలా ఎక్కువైన జీవితం పరమం ఉన్నదని దేవుడు తెలియపరుస్తున్నారు. కనుక ఆ పరమమైన జీవితాన్ని మనము నిరీక్షణ, పట్టుదల, విశ్వాసం కలిగి, ఓర్పు కలిగి ఆయన పరలోక రాజ్యం చేరుకుని మనం సిద్ధమనసు కలిగి గట్టిగా మన హృదయాన్ని మన గుడిలో పడుకొని అనగా స్వాధీనపరుచుకొని